వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం అనగా ఒక పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా మొత్తం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు వారు ఈ కర్కాటక రాశి వారు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు లాభములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వ్యయభావమైనటువంటి మిథున రాశిలోనికి సంచరిస్తున్నాడు. ఈ రకంగా 40% గురుబలాన్ని కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఉద్యోగం కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయాన్ని సాధించుకొని ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, పనిచేసే చోట గౌరవాన్ని అందుకోగలుగుతారు. అయితే మే 18 తర్వాత వ్యయములోనికి గురువు రావడం వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఎంత ఆదాయం వచ్చినా కానీ మిగులుదనం మిగలకుండా పోతుంది. సేవింగ్స్ అనేటువంటిది ఉండకుండా పోయేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఈ గురుగ్రహం వల్ల ఏర్పడుతుంది. నిత్యం దత్తాత్రేయ స్వామిని పూజించుకోండి. గురువారం రోజు సోమవారి దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయండి. సోమవారికి శనగల నైవేద్యంగా పెట్టండి కర్కాటక రాశి వారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు మార్చి 29 నుంచి భాగ్యములోనికి అనగా మీనరాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం మీకు పోయింది. కర్కాటక రాశి వారికి భాగ్యములో శని మీకు సానుకూలంగా సంచరిస్తాడు. నూతన అవకాశాలను అందిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారంతో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అనగా 50% శని భగవానుడు మీకు సహకరిస్తున్నాడు. మరి పూర్తిగా శని మీకు సహకరించాలి అంటే శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. రాహు మే 18 వరకు భాగ్యములో మీనరాశిలోను, ఆ తర్వాత అష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది నూతన వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యాశపరులు, దురాశపరులు మాటలు నమ్మి మీరు ధనాన్ని కానీ, సమయాన్ని కానీ, మీ గౌరవ మర్యాదలు కానీ మీరు భంగం కలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్య దుర్గారాధన చేయండి. లేకపోతే అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి. ఇక కేతువు తృతీయ భావంలో మే 18 వరకు సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ద్వితీయ భావంలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం కనిపిస్తుంది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలను మీరు చేసుకోవడం వల్ల సొంత వరకు మీరు ఈ అష్టమ రాహు దోషం, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలై, సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. 2025 డిసెంబర్లోను, 2026 జనవరిలోను షష్టమ భావమైనటువంటి ధనుస్సు రాశిలో కుజ సంచారం వల్ల 40 నుంచి 50% ఈ కుజగ్రహం అనుకూలత వల్ల కర్కాటక రాశి వారు నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, కొన్ని వివాదాలను పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మే మాసంలో 10, 11 భావాల్లో సంచరించడం వల్ల మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు.
2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కన్యా రాశిలో ఆయన సంచారం అది తృతీయ భావం కావడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. 2025 డిసెంబర్ 2026 జనవరి మాసాల్లో షష్టమ భావములో అనగా ధనుసు రాశిలో ఈ సూర్య భగవానుడు సంచారం కొనసాగించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. 60 నుంచి 70% సుఫలితాలను సూర్య భగవానుడు ఈ కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు లలితాదేవిని దర్శించుకొని లలితా అమ్మవారిని పూజించుకోవడం, నిత్య గణపతి ఆరాధన చేయడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రావుకేతులు నిర్వర్తించడం, దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మీరు భంగం కలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్య దుర్గారాధన చేయండి, లేకపోతే అమ్మవారిని ప్రతిరోజు దర్శించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి. ఇక కేతువు తృతీయ భావంలో మే 18 వరకు సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ద్వితీయ భావంలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం కనిపిస్తుంది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలను మీరు చేసుకోవడం వల్ల సొంత వరకు మీరు ఈ అష్టమ రాహు దోషం, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలై సెప్టెంబర్ మాసాల్లో తృతీయ భావంలో అనగా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. 2025 డిసెంబర్లోను 2026 జనవరిలోను షష్టమ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో కుజ సంచారం వల్ల 40 నుంచి 50% ఈ కుజగ్రహం అనుకూలత వల్ల కర్కాటక రాశి వారు నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, కొన్ని వివాదాలను పరిష్కరించుకునేటువంటి దిశగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మే మాసంలో 10-11 భావాల్లో సంచరించడం వల్ల మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కన్యా రాశిలో ఆయన సంచారం అది తృతీయ భావం కావడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అభినందనల్ని అందుకుంటారు. 2025 డిసెంబర్ 2026 జనవరి మాసాల్లో షష్టమ భావములో అనగా ధనుసు రాశిలో ఈ సూర్య భగవానుడు సంచారం కొనసాగించడం వల్ల పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. 60 నుంచి 70% సుఫలితాలను సూర్య భగవానుడు ఈ కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు లలితాదేవిని దర్శించుకొని లలితా అమ్మవారిని పూజించుకోవడం, నిత్య గణపతి ఆరాధన చేయడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రావుకేతులు నిర్వర్తించడం, దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.